राजाय प्रसज्ञदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे स्वमे कामां कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय नमः षण्णो मित्रश्चं वरुणः षण्णो भवद्वर्यमा षण्ण इन्द्रो बृहस्पतिः षण्णो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रदेव या बलं दैव बलं तदेव लक्ष्मी बले स्मरामि सावधान शुभमुहूर्ते सावधान పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు. ఈ గ్రామస్తులు డొక్కా సీతమ్మ అనేటువంటి మహిళ, ఆ మహిళ తన ఇంటి ముందు ఎవరైనా పక్క గ్రామాల వాళ్ళు నడిచిపోతూ ఉన్నా వాళ్ళకి భోజన సౌకర్యం లేదని ఇబ్బంది పడతారని ఇంటికి పిలిచి ఆ తల్లి ఇంటి అరుగు మీద కూర్చొని ప్రతి ఒక్కరికి లేదనకుండా భోజనం పంపించేటువంటి మనస్తత్వం, గొప్ప గుణం కలిగినటువంటి ఆ మహామనిషి. ఆమెని ఆదర్శంగా తీసుకొని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి ఆ మధ్యాహ్న భోజనం పథకంలో ప్రతి ఏటా 52 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. 1,46,000 మంది విద్యార్థులకు మన నియోజకవర్గంలో 7.8 కోట్ల రూపాయలు ఇలా వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ పెట్టడం, అలాగే విద్యార్థులకి చేయడానికి మరొక జాతీయ రహదారిని కొత్తగా తీసుకోవడం జరిగింది. అన్ని జాతీయ రహదారులు తీసుకుంటూ ఇవాళ ఎర్రగుంట్ల వరకు వచ్చింది రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ని కాళహస్తి వరకు నడిపించడానికి సర్వేలు పూర్తయ్యాయి. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో భూసేకరణ చేస్తూ ఉన్నారు. త్వరలోనే రైల్వే లైన్ పనులైతే మరి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం పశ్చిమ ప్రాంతంలో కొత్త రైల్వే లైన్ వచ్చి తిరుపతికి, చెన్నై నగరానికి, బెంగళూరు నగరానికి లింక్ ఏర్పాటు అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రైల్వే లైన్ పొడవు పూర్తి అవగానే మధ్యలో దీనికి లింక్ రైల్వే లైన్లు ఉన్నాయి. పార్లమెంటు సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొత్తగా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మళ్ళీ వారు కూడా రైల్వే శాఖతో మాట్లాడతారు. నెల్లూరుకి ప్యారలల్గా పోయే రైల్వే లైన్ మనకు వెళ్తూ ఉంది. నెల్లూరు నుంచి ఆత్మకూరుకి, ఆత్మకూరు నుంచి బద్వేలు, కడప, మైదుకూరు లైన్లకు కానీ కలిపితే మనం ఇటువైపు తూర్పు పడమర కూడా
రైల్వే లైన్ పోయినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే కృష్ణపట్నం రైల్వే లైను వెంకటాచలం దగ్గర నుంచి మొదలై మనుబోలు, రాపూరు మండలాల మీదుగా మనం కడప జిల్లాలో ఉన్నటువంటి మన మైదుకూరు ఆ ప్రాంతానికి మనకి ఈ రైల్వే లైన్ వెళ్తూ ఉంది. అక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకి రైల్వే లైన్ అన్ని విధాల నెల్లూరు జిల్లాని ఒకవైపు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వైపు నడిపించాలి. సంక్షేమం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. వారందరికీ ఇచ్చి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భవిష్యత్ తరాలకి మంచి చేయాలని చేసేటువంటి ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇవాళ అధికారం కోల్పోయినటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్న సమయంలో చీపురు పుల్లంత పని కూడా ఈ నియోజకవర్గంలో చేయలే. ఈ మండలం వాసులే ఆనాడు అధికారంలో ఉన్నారు, కానీ ఒక్క పని చేయకుండా మొదలుపెట్టిన పనులు కూడా నిలిపేసి వెళ్ళిపోయి ఇవాళ మళ్ళీ అడ్డంకులు సృష్టించడానికి మేము దాన్ని చూడాలి, దీన్ని చూడాలి, లేకుంటే చేసే పనికి అడ్డు తగలుతామని అంటే ఇది భావ్యం కాదు. మనం కూడా ఆలోచించాలి. ఈ గ్రామాలు మెట్ట ప్రాంత గ్రామాలు ఇవి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. అక్కడ స్థలాలు, ఫ్యాక్టరీలు పెట్టడానికి స్థలాలు కొనుగోలు చేశారు. వచ్చి ఇన్ని విధాల మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమీ చేయనటువంటి వాళ్ళు ఇంకా గ్రామాలకు వస్తున్నాం, నియోజకవర్గాలకు వస్తున్నాం, మేము కూడా ఉన్నాం, మా పార్టీలు కూడా ఉన్నాయని అంటే ఈ గ్రామస్తులు ఆలోచించాలి, ఈ మండలం ఆలోచించాలి. మీ గ్రామాలకి ఎవరి హయాంలో ఏం జరిగింది, ఏం పనులు మొదలుపెట్టాం, ఏం పనులు పూర్తి చేశాం, ఇవాళ ఏం మొదలు పెడుతున్నాం, ఏమి మీకు అందించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కూటమి నాయకత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖల మంత్రిగా ఇన్ని ప్రయోజనాలు మనకు కలుగుతూ ఉంటే మరొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇవాళ మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. కాబట్టి గతంలో ఏమీ జరగలేదు, అంతకుముందు మేమున్న సమయంలోనే పనులు జరిగాయి. 10 సంవత్సరాలు ఈ మండలం నాయకులే మీకు నాయకులుగా పనిచేశారు, కానీ ఏ పని చేయకుండా వెళ్ళారు. ఇవాళ మళ్ళీ మేము వచ్చాం, మొదలు పెడుతున్నాం. కూటమి నాయకత్వాన్ని బలపరచండి, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆశీర్వదించి ఈనాడు ఈ రాష్ట్రంలో జోడెడ్లలాగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని మీరు ముందుకు నడిపించండి అని చెప్పి రేపు తెల్లవారితే భోగి పండుగ మనందరికీ పెద్ద పండుగ, మొత్తం హిందువులకంతా అతి పెద్ద పండుగ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బయట ప్రాంతాల నుంచి మీ కుటుంబ సభ్యులందరూ వచ్చారు, మీ బిడ్డలందరూ బయట చదువుకుంటూ వచ్చున్నారు. అందరూ చూశాను, అందరినీ పలకరించాను. వారందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంక్రాంతి నిత్య సంక్రాంతిగా మన గ్రామాల్లో వెలిసెల్లాలి అంటే కూటమి ప్రభుత్వమే అవసరమని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈనాడు అమృతధార కార్యక్రమం నిజంగా ఇది అమృతధారే. ఈ గ్రామాలకి తాగునీళ్లు లేవు, ఈ గ్రామాల్లో వ్యవసాయానికి నీళ్లు లేవు. ఇప్పుడే సోమశల్లో నీళ్లు నిండినప్పుడు కొంచెం బోర్లలో నీళ్లు కనబడుతున్నాయి. అదే కాలువలు తవ్వితే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇదే అమృతధారని మరింత మీరు ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని దీవించి ఈ అమృతధార మనకి ఇస్తున్నందుకు మీరందరూ కూడా ఆయనకి శుభాకాంక్షల్ని, శుభానందాలని తెలియచేయండి అని చెప్పి కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇవాళ ఆంధ్రప్రదేశ్